నీలో సంథింగ్ ఏదో చేంజ్ కనిపిస్తుంది ఐశ్వర్య. నా విషయంలో ఏం జరిగినా నువ్వు భలే కనిపెడతావు సూర్య. ప్రెగ్నెన్సీ వార్తతో మా ఇంటికి వచ్చింది నిన్ను ఉత్త చేతులతో ఎలా పంపించగలను ఐశ్వర్య? సాత్వికేడి, నీ సాత్విక్ ఎక్కడా? ఇది నా సాత్విక్ వాచ్, ఇది నా సాత్విక్ వాచ్. మీనాక్షి, అన్నయ్య ఇవి చూడన్నయ్య, ఇవన్నీ నా సాత్విక్ అన్నయ్య. ఇంతకంటే సాత్విక్ మీద ప్రేమను మీకెలా చెప్పనయ్య? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా సాత్విక్ నాకు దూరం చేయనీకన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. సాత్విక్ లేకుండా నేను ఉండలేను అన్నయ్య. సాత్విక్ నా ప్రాణం అన్నయ్య. నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అన్నయ్య. నాకు సాత్విక్ కావాలన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. నాకు సాత్విక్ కావాలి. అరుంధతి వదిన నువ్వు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. ప్రేమ గురించి నీకు తెలీదా అన్నయ్య? చెప్పొదినా, మీరిద్దరు ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది. ప్రేమ గురించి మీకు తెలీదా? చెప్పన్నయ్య, మీరందరి మనసులో వేరు, అలకి వదిన మనసు వేరు. ఒక సాడీస్ లా బిహేవ్ చేస్తుంది. ప్రేమే తప్పనట్టు మాట్లాడుతూ కొడుతోంది. ఇంత చేస్తున్నా మీరందరూ వదినకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదన్నయ్య. శ్రావంతో నాకు పెళ్లి చేద్దాం అనుకున్నాక నాకు సాత్విక్ మీద ప్రేమ పుట్టింది. అది నా తప్ప అన్నయ్య? చెప్పన్నయ్య, సమాధానం చెప్పన్నయ్య. అది నా తప్ప? చెప్పన్నయ్య.
మనసులు వేరు, అలకి వదిన మనసు వేరు. ఒక సాడెస్ట్ లా బిహేవ్ చేస్తుంది. ప్రేమే తప్పన్నట్టు మాట్లాడుతూ కొడుతోంది. ఇంత చేస్తున్నా మీరంతా వదినకి సపోర్ట్ చేస్తున్నారు. శ్రావణ్తో నా పెళ్లి చేద్దామనుకున్నారు. సాత్విక్ మీద నాకు ప్రేమ పుట్టింది. అది నా తప్ప? చెప్పన్నయ్య, సమాధానం చెప్పు. అదేంటా లేక ఎప్పుడూ లేని కలజోడు పెట్టుకున్నావు? నువ్వా? రారా కూర్చో. ఏం లేదురా, ఈ మధ్య వర్క్ చాలా హెవీగా ఉంటుంది. కొంచెం హెడేక్ వస్తున్నట్టుగా ఉంటే డాక్టర్ గారు కళ్ళజోడు వాడమని చెప్పారు. అంతేలే, ఈ మధ్యన లేనిపోయిన విషయాలు కూడా తల మీద పెట్టుకుంటున్నావుగా. నువ్వు చెప్పింది నిజమేనేమోరా. సరే గాని నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఓకే చెప్పు. డైరెక్ట్ గా చెప్పేస్తున్నా, అలేఖ్య, నువ్వు కూడా సూర్యని ప్రేమించే పెళ్లి చేసుకున్నావు. నేను అరుంధతిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ప్రేమ అనేది ఒకసారి వస్తే పోదు. సూర్య మీద నీకున్న ప్రేమ నిన్ను చావు వంచుల వరకు తీసుకెళ్ళింది. అరుంధతి మీద నాకున్న ప్రేమ ఎన్నో మలుపులు తిరిగి ముడిపడింది. మనం ఏం చేసినా దాన్ని విడదీయలేం. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. సూర్యకి నాకు మా డాడీ మ్యారేజ్ డిసైడ్ చేసిన తర్వాతే నేను సూర్యని ఇష్టపడ్డాను. అంతకుముందు సూర్య అనేవాడు ఎవరో కూడా నాకు తెలియదు. అయినా నువ్వెందుకు ఇదంతా చెప్తున్నావో నాకు తెలుసు. మీనాక్షికి సాత్విక్ మీదున్న ప్రేమ పోదు అంటావు. ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని మనిషి దాని గురించి ఆలోచిస్తూ కాలం గడిపితే చివరికి అసమర్థుడిగా మిగిలిపోతాడు. ప్రేమే జీవితం అనుకుని దేవదాస్ మందుకి బానిసై చనిపోయాడు. రోమియో జూలియట్లు ప్రేమ తొందరపాటులో ఒకరు చనిపోయారనుకుని మరొకరు, ఒకరికి తెలియకుండా ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. చరిత్రైనా కల్పనైనా అందులో పాత్రలకి పని పాట లేకుండా ప్రేమ ప్రేమ అంటూ గడపడం వల్లే అలా జరిగాయి. లైలా మజ్నూలు కాని, రోమియో జూలియట్లు కాని
దేవదాస్ పార్వతులు కాని వీళ్ళెవ్వరూ ప్రేమకి చిహ్నాలు కాదురా. ప్రేమిస్తే మాలాగా నాశనం అయిపోతారు, ప్రేమించొద్దు అని ప్రపంచానికి అనుక్షణం గుర్తు చేసే ప్రతిరూపాలు. ఇది తెలియని చాలా మంది వాళ్ళేదో రోమియో జూలియట్లా ఫీల్ అయిపోయి డూయెట్లు పాడుకుంటూ చివరికి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కారణం ప్రేమే జీవితం అనే భ్రమలో బ్రతుకుతున్నారు కాబట్టి. ప్రేమ మనసు సంబంధించింది. అదొక్కసారి చేరిందంటే ఏ పని చేయనివ్వదు. ప్రతి ఒక్కరూ చెప్పే రొటీన్ డైలాగ్ రా ఇది. ఒక అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, నచ్చక డివోర్స్ ఇచ్చింది. ఇంకో అతన్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, అతను నచ్చక డివోర్స్ ఇచ్చింది. మూడో అతన్ని కూడా సేమ్, నచ్చక డివోర్స్ ఇచ్చేసింది. ఆ అమ్మాయి ప్రేమ కూడా అందరిలానే మనసులో నుంచే పుట్టింది. కానీ ముగ్గురి మీద ఎలా పుట్టింది? మొదటి వాడి మీద ప్రేమ చచ్చిపోయింది కాబట్టి రెండో వాడిని ప్రేమించింది. రెండో వాడి మీద ప్రేమ చచ్చిపోయింది కాబట్టి మూడో వాడిని ప్రేమించింది. చూడు బావా, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ప్రేమ పుట్టగలదు, చచ్చిపోగలదు. ప్రేమ చచ్చిపోగలదు, పుట్టగలదు. కాబట్టి మన ప్రేమలేవో గొప్పవని అనుకోవక్కర్లేదు. ప్రేమని చంపేసుకోవచ్చు. మన గౌరవ మర్యాదల కంటే, పెద్దలు పెట్టిన సాంప్రదాయాల కంటే అవేం పెద్ద ఎక్కువేం కాదు. మీనాక్షి విషయంలో నువ్వు కంగారు పడకు బావా, చంపేద్దాం. 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 మీనాక్షి ప్రేమని చంపేద్దాం. శ్రావణ్ మీద ప్రేమని పుట్టిద్దాం. నువ్వేంటే బాబు ప్రేమలో కొత్త ఫిలాసఫీ తీసుకొచ్చావు? మరి ఎంత తెలిసిందానివి? ఆ రోజు సూర్య కోసం విషయం ఎంత తాగావు? నాకు తాళిబొట్టు మీద గౌరవం ఎక్కువరా. మా డాడీ ఏరి కోరి సూర్యకిచ్చి పెళ్లి చేశారు కాబట్టి అతని మీద నాకు గౌరవం ఉంది. అందుకే దీనిని వదులుకోలేక ఆ రోజు అలా చేశాను. నువ్వు అలేకవే ఏవైనా మాట్లాడగలవు, దేన్నైనా సమర్థించుకోగలవు, నీకు అనుకూలంగా దేన్నైనా మలుచుకోగలవు. రే, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. ఏం పర్వాలేదు, నువ్వలా చూస్తూ ఉండు. మీనాక్షి మనసులో నుంచి సాత్విక్ మీద ప్రేమని లేపేద్దాం. దానికి నువ్వు హెల్ప్ చేయి చాలు. అది కాదే, సాత్విక్ చాలా మంచోడు, పైగా మనకు కావలసిన వాళ్ళ తమ్ముడు. బావా, ఇక్కడ మనకి మంచోడు, మనకి కావలసిన వాడు అనేది ప్రశ్న కాదు. ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరగాలి అనేది ముఖ్యం. అది కాదే. ముందు నేను చెప్పేది విను. రోడ్డు మధ్యలో డివైడర్ ఉంటుంది. ఇటు లెఫ్ట్ రూట్, ఇటు రైట్ రూట్ ఉంటుంది. రైట్ రూట్ లో వెళ్లేవాడు లెఫ్ట్ రూట్ లోకి, అదే రాంగ్ రూట్ లోకి వస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అలాగే మీనాక్షి కూడా రాంగ్ రూట్ లో సాత్విక్ ప్రేమలో పడింది. శ్రావణ్ని తను పెళ్లి చేసుకోబోయేది అని కోయంబత్తూరులోనే మీనాక్షికి తెలుసు.
అందుకోసమే హైదరాబాద్కి వస్తున్నానని కూడా మీనాక్షికి తెలుసు. నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్ళైపోయినట్టేనని కూడా తెలుసు. ఇన్ని తెలిసి బీటెక్ చదువుకొని ఆఫ్టర్ ఆల్ కొన్ని గంటలు ట్రైన్లో జర్నీ చేసిన వాడితో ప్రేమలో పడ్డానంటవేంటి? వాట్ ఈస్ దిస్ బావా? దీనిలో ఏమైనా అర్థం ఉందా? ఇది రాంగ్ రూట్ కదా. కొన్ని గంటల ప్రయాణంలో మనిషిని ఏమర్థం చేసుకుంటారు? ఇదేమైనా 30 రోజుల్లో తెలుగు భాష, 30 రోజుల్లో తమిళ భాష నేర్చుకోవడం లాంటిదా? అలా 30 రోజుల్లో బుక్ చదివి వేరే భాష నేర్చుకునేవాడికి ఏ మాత్రం భాష వస్తుందో, మొదటి చూపులో ప్రేమ అనేది కూడా అంతంత మాత్రమే. సరే, తెలియక రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు తెలిసా కూడా రైట్ రూట్లోకి వెళ్లాలని సాత్విక్ తెలీదా? కానీ ఏం చేశాడు? మీనాక్షిని ప్రేమించాను కాబట్టి మీనాక్షి ప్రేమని వదులుకోలేను అని మీనాక్షిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇది రాంగ్ రూట్ కాదా? ఇది తప్పురా తమ్ముడు అని నేను రెడ్డి గారు ఇద్దరం చెప్పాం. వాడు వెళ్ళలేదు. ఐశ్వర్య సపోర్ట్తో వాడు బాగా రెచ్చిపోతున్నాడు. రెచ్చిపో నువ్వు. ఎంతవరకు? మీనాక్షి ప్రేమని చంపేసి శ్రావంతో పెళ్లి జరిగేంత వరకు. తర్వాత కొన్ని రోజులకి సాత్విక్ ప్రేమ చచ్చిపోతే ఇంకొకరిని ప్రేమిస్తాడు. లేకపోతే వాళ్ళ అన్నయ్య చూపించిన సంబంధం చేసుకుంటాడు. అంతే కదక్కా? నువ్వు చెప్పింది యూత్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రేమ గురించి ఆత్మహత్యలు చేసుకోరు, జీవితాలు పాడు చేసుకోరు. ప్రేమని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు. మీనాక్షి, ఒకసారి ఇలారా. అక్క, మీనాక్షి గ్లామర్ ని పెళ్లినాటికల్లా నువ్వు పెంచాలి. మీనాక్షిలో ఇంత అందం వచ్చిందేంటా అని అందరూ అనుకోవాలి. మీనాక్షి డైట్ మార్చు, మనసు కూడా ఈజీగా మారిపోతుంది. అలాగే అలెఖ్య. అక్క, ఇప్పుడు మనం మీనాక్షి ప్రేమని చంపి పని చేయాలి. మీనాక్షికి మరో చరిత్ర సినిమా చూపించు, మజ్ను సినిమా చూపించు, కంపల్సరిగా నాడోడిగల్ అని తమిళ్ మూవీ చూపించు. అందులో ప్రేమికులు స్నేహితుల హెల్ప్ తో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అంత ఈజీగానే విడిపోయి వేరు వేరు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటారు. పైగా మీనాక్షి తమిళమ్మాయి కదా, ఈజీగా అర్థం చేసుకుంటుంది. ప్రేమిస్తే జీవితం ఇంత భయంకరంగా ఉంటుందా అనే ఆలోచనలో పడుతుంది. ప్రేమ మీద విరక్తిని పెంచుకుని బుద్ధిగా శ్రావణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అక్క, చెప్పలెఖ్య. మొత్తం అర్థమవుతుంది కదా? అలాగే రోజు తెలుగు ఇంగ్లీష్ పేపర్స్ తెప్పించు. అందులో ఈ మధ్య ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిన ప్రేమికుడు, ప్రేమించిన అమ్మాయిని నానా హింసలు పెట్టిన ప్రేమికుడు అని
చాలా వార్తలు పడుతున్నాయి. మీనాక్షికి వాటిని చదివి వినిపించు. అక్క, మీనాక్షికి తినడానికి ఏమైనా పెట్టినప్పుడు లవ్ సింబల్ తో చేసినవి పెట్టు. తను దాన్ని కట్ చేసుకుని తినేలా ఉండాలి. అలా తింటున్నప్పుడు ప్రేమని కూడా అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అని తనకు అనిపించాలి. అలేఖ్య, నువ్వసలు ఇంతవరకు ఏ నవల్లో కానీ ఏ సినిమాల్లో కానీ రాని కొత్త కాన్సెప్ట్తో మీనాక్షి ప్రేమని చంపేయాలనుకుంటున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. ఎలాగైనా సరే మనం మీనాక్షి ప్రేమని చంపేయాలక్క. ఎలాగైనా సరే చంపేయాలి. అలాగే చంపేద్దాం. నాకు వదిలేసావుగా, నేను చూసుకుంటాను. గుడ్ గర్ల్. పద మీనాక్షి, ఈరోజు నా బెడ్రూమ్లో నాతో పాటే పడుకుందువు గాని. నీతో చాలా విషయాలు పంచుకోవాలి. పద. రెడ్డి గారు, నేను లోపలికి రావచ్చా?